What's your current favorite song? So my current favorite song is three movie songs. Only cute name in boys. As I say, Mahi. My dad, Shankar. బాయ్స్ కి గర్ల్ బెస్టీస్ ఉంటారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? శంకర్ నాకేయాలన్నా వాళ్ళే నిజంగానే అది మాత్రం పక్కా అది. మీ ఫేవరెట్ మూవీ ఒకవేళ రీ రిలీజ్ అవ్వాలనుకుంటే అదే మూవీ? అది రామ్ది రెడీ మూవీ. ఎందుకు? చాలా ఇష్టం రామ్ నాకు. అండ్ ఆ మూవీ తోటే తను చాలా ఇష్టం యాక్చువల్గా. రామ్ ఇంకా గణేష్. మీరు ఒక లవ్ చేయాలనుకుంటే ఆ బాయ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ నేను, తర్వాత ఫ్యామిలీ అని అందరూ అనుకుంటారు. బట్ ఫ్యామిలీని నన్ను బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మ్యాచ్ చేస్తే మిమ్మల్ని మ్యాచ్ చేయాలి. కుటుంబమే సార్ అన్నిటికంటే ముఖ్యం. మీకు నచ్చకపోతే ఈ పెళ్ళే జరగదు సార్. మీరు లేకపోతే మిత్ర నాకు వద్దు సార్. మీరు ఒక డేట్ చేయాలనుకుంటే ఏ హీరోని డేట్ చేస్తారు? రామ్. ఒకవేళ మీరు సీఎం అవుతే ఏం చేస్తారు? గచ్చిబారి రోడ్లన్నీ క్లోజ్ చేపించేసి బ్రిడ్జ్లు పడేస్తా. అది పక్క. నాకు రోజు టఫ్ మొత్తం చాలా టఫ్గా ఉంది రోడ్ మొత్తం. ఇంకా అంతే, నాకు ఉన్న ప్రాబ్లం అదొకటే. సో అదొకటే. వాట్స్ యువర్ కరెంట్ ఫేవరెట్ సాంగ్? సో మై కరెంట్ ఫేవరెట్ సాంగ్ ఇస్ త్రీ మూవీ సాంగ్స్. యా. వాయక లైక్ ఎప్పటి నుంచో తెలియదు, బట్ ఐ వాజ్ వెరీ అటాచ్ టు దట్ సాంగ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు బాయ్స్ కి గర్ల్ బెస్టీస్ ఉంటారు. అవును. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? శంకర్ నాకేయాలన్నా వాళ్ళే నిజంగానే అది మాత్రం పక్కా అది. సో నా సజెషన్ ఏంటంటే వెర్ యూ పీపుల్ ఆర్ ఇన్ రిలేషన్షిప్ నో, గర్ల్ బెస్టీస్ బాయ్స్ బెస్టీస్ అనేది పక్కన పెట్టేసేయండి. కంప్లీట్లీ మీ రిలేషన్షిప్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. బాయ్స్ లో స్లిమ్ బాయ్స్ బాగుంటారా, చెబ్బీ బాయ్స్ బాగుంటారు? చబ్బీ బాయ్స్, బట్ ఎలా జిమ్కి వెళ్ళే బాడీ ఉంటుంది కదా, అలా ఆ పర్సన్స్ బాగుంటారు. కొన్ని క్యూట్ నేమ్ ఇన్ బాయ్స్. యాజ్ ఐ సే మహి. మై డాడ్ శంకర్. లాక్డౌన్ లో మీరు చేసిన కొన్ని క్రేజీ థింగ్స్. లాక్డౌన్లో క్రేజీ థింగ్స్ అంటే నేను రోడ్లు పట్టుకొని ఏం తిరగలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మా ఇంట్లోనే కూర్చొని అష్టచమ్మ దాడి అని ఫ్యామిలీ మెంబర్స్ తోటి మొత్తం ఆడుకున్నాం. అలా లాక్డౌన్ అట్లా అయిపోయింది. మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి 3 గుడ్ పాయింట్స్ అండ్ 3 బ్యాడ్ పాయింట్స్. నా బెస్ట్ ఫ్రెండ్ గురించి, వాడు అవసరం లేనప్పుడు నాకు బాగా కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు ఏంది అని బాగా కాల్ చేస్తాడు. బట్ అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడు అసలు రెస్పాండే అవ్వడు. ఇది ఒక క్వాలిటీ, అది బాగా అనిపిస్తుంది అంతే. మిగతా అన్ని హీస్ ఆసమ్ యాక్చువల్లీ. మీరు ఒక లవ్ చేయాలనుకుంటే ఆ బాయ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ నేను, తర్వాత ఫ్యామిలీ అని అందరూ అనుకుంటారు. బట్ ఫ్యామిలీని నన్ను బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మ్యాచ్ చేస్తే మిమ్మల్ని మ్యాచ్ చేయాలి. మీ ఫేవరెట్ మూవీ ఒకవేళ రీ రిలీజ్ అవ్వాలనుకుంటే అదే మూవీ? అది రామ్ది రెడీ మూవీ. ఎందుకు? చాలా ఇష్టం రామ్ నాకు. అండ్ ఆ మూవీ తోటే తను చాలా ఇష్టం యాక్చువల్గా. రామ్ ఇంకా గణేష్. మీ ఫ్రెండ్స్ ఫోన్ ఎప్పుడు తీసుకొని వాళ్ళ హిస్టరీ ఆఫ్ చాట్స్ పై చెక్ చేశారా? నెవర్. మీరు ఒక డేట్ చేయాలనుకుంటే ఏ హీరోని డేట్ చేస్తారు? రామ్. వై? చెప్పాను కదా, తను నా ఫేవరెట్ యాక్చువల్లీ. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా రామ్. అంతే, నా హైట్ ఉంటాడు. సో రామే ఎప్పటికైనా. రేఖ, మీరు ఒకవేళ ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే మ్యారీ యువర్ క్రష్, 10 crores, గో బ్యాక్ టు చైల్డ్హుడ్, బ్రింగ్ యువర్ ఫేవరెట్ పర్సన్ బ్యాక్. నా క్రష్ని నేను మ్యారేజ్ చేసుకుంటా. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.